ఎలా ఉందండి పరిస్థితి? ఎలా ఉంది బాబు గారు వచ్చిన తర్వాత? ఏం చెప్పమంటారు, ఎండలు లేవు వానలు లేవు. అది అంటే ఇది చెప్తున్నారు కదా ఇప్పుడే, అసలు సూపర్ ఉంది అంటున్నారు కదా. సూపర్. ఇబ్బంది ఏం లేదా? లేదు, మొన్ననే రీసెంట్గా అమ్మఒడి వేశారు. కాకపోతే రైతులకి రైతు భరోసా వేయాలి. అది ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు ఫ్రీ. ఉండయి వచ్చినాయి అవుతున్నాం కోత అన్నాడు. అది సూపర్ సిక్స్ అన్ని వచ్చాయి, రాలేదంటే పరిస్థితి ఏంటి? తీసపోయి చేయలేదు ఎంగుతారు. అదే నేలకు మందం అని కూడా ఏదో అన్నాడు చంద్రబాబు. అదే 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 రాలేదంటే నేలకు మందం నేలకు కోత అన్నాడు. అది నేలకు కోస్తా కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమాలు అందజేస్తాను, అభివృద్ధి చేస్తారని చెప్పారు కదా. అని వాళ్ళదయ్యా, వచ్చినట్టు చెప్పాలి, లేదా రానట్టు చెప్పాలి. అది మరి పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటంటారండి? తెలియదండి మాకు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనేది మాట తెలీదు. కాదండి, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా వైసీపీకి నాకు వచ్చిన సీట్లు కూడా రాలేదని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా. చెప్పుకోవచ్చు, ఏముంది. ఇప్పుడు మీరు ముగ్గురు నేను ఒక్కడిని ఏటవుతాయి, తేడా ఉంది కదా. అది ఏంటండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసం ఏంటంటారు? మరి అది విలేకరులు కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి మీరే చెప్పాలి, నేను చెప్పగలిగేది. అంటే ఆయన చెప్పాడు కదా, ఈయన 5 సంవత్సరాల పాలన జగన్మోహన్ రెడ్డి గారిది ఏ విధంగా కొనసాగింది, చంద్రబాబు గారి సంవత్సర పాలన ఏ విధంగా కొనసాగుతుంది. మీకు ఇలాగా కళ కట్టినట్టు కానీ వస్తుంది. మేము చెప్పేది ఉంది దాంట్లో, చెప్పండి. మేము చెప్పేది ఏం లేదు కదా. సూపర్ సిక్స్ లో ఆల్రెడీ 3 అమలయ్యాయి అని చెప్తున్నారు కదా వీళ్ళైతే. కాబట్టి వచ్చి నేను చెప్పాము. అది వాళ్ళకి చెప్పాగా, మీకు తెలియదు ఏముందని. రెడ్ బుక్ పరిస్థితి ఏంటి మరి? ఎర్ర రంగుని చూస్తేనే భయపడుతున్నారంటే వైసీపీ వాళ్ళంతా. వైసీపీ వాళ్ళు ఎవడైనా పడిపోతారు. ఇప్పుడు నువ్వు ఏముండవు, నేను 2 దెబ్బలు తగ్గితే నువ్వు పారిపోవా? అంతే. అది కొడతా అంటే భయం, పెడతా అంటే మరి అంతే కదా. అలా ఉంది. ఏంటి మరి జగన్ అన్న 2.0 అంటున్నారు, మరి వీళ్ళేవో రెడ్ బుక్ చూపిస్తున్నారు. ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? మీరే చెప్పాలి, మేము చెప్పేది కదా. అది వీళ్ళు చేసేదానికి ప్రతిదానికి లెక్కింపు అనేది ఉంటుందంటారా? మరి వాళ్ళు చేశారు కదా. అది ఇప్పుడు నువ్వు దారి చూపించినప్పుడు నీ దారి వెనకమల్లి నేను రావాలి కదా. అది ఖచ్చితంగా దీనికి తిరిగి ఇచ్చేదని ఉంటుందంటారా? ఈ ప్రజల్లో అది మంద కాదు, ప్రజలు మొత్తం తిరగబడ్డప్పుడు వచ్చింది. ఇప్పటికైతే ఎలా ఉంది ఇంకా ఈయన నారా లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? నారా లోకేష్ ఎవడు మాకు తెలియదు అయ్యా, పవన్ కళ్యాణ్ తెలీదు. అది వచ్చినవి చెప్పాము, రాని ఇబ్బంది. అంటే వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ఇప్పటికే సంవత్సరం అయిపోయింది, మరి ఈ సూపర్ సిక్స్ అమలయ్యే అవకాశం ఉందా? అది చంద్రబాబు నాయుడు కదండి, మమ్మల్ని అడిగితే ఉపయోగం ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారిని అడగాలి, మమ్మల్ని అడిగితే ఏ ఉపయోగం లేదు. చేసేవాళ్ళు వాళ్ళు కాబట్టి. అది